జై శ్రీరామ్. నారదుని వినోద కథలు. శ్రీకృష్ణ తులావారం. యదువంశ సుధాంబుంది. శ్రీకృష్ణునికి గల అష్టభార్యల్లో అతిశయంలోనూ అనుభవంలోనూ ఐశ్వర్యంలోనూ తనకంటే అధికులెవరుండరాదని, అసలు లేనే లేరని సత్యభామకు ఒక నమ్మకం, గర్వం కూడా. నిరంతరం సంచారశీలి నారాయణ నామోచ్చరణ దీక్షాదక్షుడు నారదునికి విషయం తెలియదా కనుక తగిన సమయం చూసి సత్యభామకు గర్వం అణచాలని నిర్ణయించుకున్నాడా ముని. సమయం రానే వచ్చింది. ఒకనాడు సత్యభామ ఎంతో ప్రియమైన పతిదేవుని సేవ చేసి ఆయనను వీడ్కోలు తన మందిరంలోను సుఖాసీనే ఉండగా నారదముని అక్కడికి వెళ్ళారు. దేవర్షి రాక గమనించిన సత్య అర్ఘ్యపాద్యాలతో ఆ మహనీయుని పూజించి ఆసనంపై అలంకరింపచేసి ప్రస్తావన పూర్వకంగా తన పతికి తన పట్ల అపారమైన అనురాగమని గర్వంగా చెప్పింది. ఆయన మందహాసం చేసి కాదనే సాహసం చెయ్యను గాని, అమ్మా, ఈ పురుషులు మహా కానివారు సుమి. ఏ కాలానికి ఎలా ఉంటుందో, అందులోనూ శ్రీకృష్ణుని కొంచెచేష్టలు ఎరగని వారికి ఎవరైనా అతడు ఎప్పుడెక్కడ ఏ మానిని మానసంలో చిక్కుకుంటాడో, ఆహా, అలా అన్నీ అలాగే జరుగుతుంటుందని అనుకోకు. నేను పక్షపాతం లేకుండా చెబుతున్నాను అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోబోయాడు. సత్యభామకు నారద మహర్షి మాటలు ఎంతో నిజమే అనిపించాయి. నిజమే కాకుంటే నిరంతరం నారాయణ భజన చేసే ఆ మునీశ్వరుడు పక్షపాతం లేకుండా ఎలా పలుకగలడు? సత్యభామ మనసులో అనుమాన బీజం నాటేసిన నారదునికి అది అంతలోనే మహావృక్షంగా ఎదిగిపోయిందని ఊహకు అందలేదు. ఇంతలో కొద్దిగా చెప్పగానే ఇలాంటి విషయాల్లో గోరింతలు కొండంతలుగా చేసుకుని భయపడతారు. సత్యభామ విషయంలోనూ అంతే అయింది. నారదుని గురి తప్పలేదు. నారద మహర్షి పోనివ్వకుండానే ఆత్మీయ పూజ అంటూ ఆయనకు ప్రత్యేక ఉపచారాలు చేస్తూ ఇలా అంది. స్వామి, మీరు చెప్పినది అక్షర సత్యం. శ్రీకృష్ణదేవులు అంతటి ఘనులే. నా పతి సర్వకాల సర్వావస్థల్లోనూ నన్ను మాత్రమే ప్రియసతిగా మన్నించగల ఉపాయం ఏదైనా సెలవీయండి అని బ్రతిమాలుకుంది. అప్పుడు నారదుడు, కాంతామణి, నీ హృదయమును వర్తిగా హృషికేశుడు మెలిగే మార్గం ఒకటి ఉంది. అది పుణ్యక వ్రతం. అది దంపతులైన పార్వతీ పరమేశ్వరార్చన అందునట్టి వ్రత విధానం కాగా, దానానికి ప్రధానం ఏమిటంటే ఏ స్త్రీకి దేనియందు మక్కువ అధికమో దానిని ఒక గొప్ప విప్రమోత్తునికి దానం ఇవ్వవలసి ఉంటుంది. దానం ఇవ్వకుంటే వ్రతఫలం ఆశించడం వ్యర్థం అని నొక్కి పలికాడు. సాధారణంగా స్త్రీకి పతిదేవుని కంటే ప్రియమైనది ఏది కాదు, భర్త సాన్నిధ్యమే కదా. అటువంటి ప్రియపతిని దానం చేయాలని అంటే ఎలా అని సందేహం వెలువచ్చింది సత్యభామ. కానీ దానికి నేనేం చెయ్యను? పైగా దానం ఇచ్చిన వస్తువును కానీ వ్యక్తిని కానీ తిరిగి తీసుకోరాదు. వ్రతం నిష్ఫలమవుతుంది. కానీ దానంలో ప్రధానమైనది అదే అయితే దానంగా ఇచ్చిన దానికి సరిసమానమైనది విలువగలదాన్ని సమర్పించి తిరిగి ఆ వస్తువు పరిగ్రహించవచ్చు. కానీ వ్రతకల్పమందు ఉన్నందున ప్రత్యుమ్నాయాన్ని సూచించేసరికి ప్రియ పతివశ్యమే అవశ్యమని ఎంచిన సత్య ఆ వ్రతం చేయడానికి నిశ్చయించుకున్నది. వ్రతానికి కావలసిన సంబరాలు పరికరాలు సిద్ధం చేసుకున్నది. సాత్రాజితి ఒక సోముహూర్తాన పార్వతీ పరమేశ్వరులు కల్పోక్తంగా పూజించి అభీష్టాన్ని తీర్చవలసిందిగా ప్రార్థించి నారద మహర్షి చెప్పినట్లుగానే శ్రీకృష్ణునికి చేతికొక కన్నెత్రాటిని పలుపు కట్టి దేవమునికి దానం చేసేసింది. అన్ని లోకాల్లోని వారు ఆ వ్రతాన్ని చిత్రవిచిత్రమైనదని వింతగా అనసాగారు. దానాన్ని పరిగ్రహించాక శ్రీకృష్ణుడు నారదుని సొత్తు అయినందున నారదుడ ముకుందుని తన వెంట తీసుకువెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. పాపం, సత్యభామకు భర్త అంటే పిచ్చి ప్రేమ మాత్రమే కానీ ఇతర విషయాల్లో ఆమె వ్యవహార శూన్యురాలే. దేవముని భర్తను లాక్కెళ్తున్న తీరుకు ఆమె మనసు విలవిల్లాడింది. దాంతో ఆ మహర్షి కాళ్లకు అడ్డం పడి ఆయనని వదలమంటూ ప్రాధేయపడసాగింది. ఆ ప్రకారం సత్య రకరకాలుగా బ్రతిమాలుతూ, ఏదో నామకార్థం పతిని దానం ఇవ్వాలనుకున్నానే కానీ ప్రియమైనదంటూ ఆ పతియే పట్టుకోకపోతే ఈ వ్రతం ఏ ఉద్దేశంతో చేశానో అది సిద్ధించేదెలా? నా పతియే నా దగ్గర అనురాగం వృద్ధి చెందేదెలా? కనుక నా ప్రియపతిని నాకు వదిలి దానికి మారుగా ఏదైనా తీసుకోమనగా కోరింది.
మధ్య మధ్య శ్రీకృష్ణుని వంక చూస్తూ, నువ్వైనా చెప్పవేం, భక్తదీనుడి నైతిని, మురిసిపోతున్నావా ఏం అంటూ చేసేది లేక నిష్ఠూరులాడసాగింది. నేనేం చెయ్యను సత్య, దానం ఇచ్చిన వాణ్ణి సొమ్మైపోయాను, ఇక్కడ నా ఇష్టాయిష్టాలేమీ లేవు అన్నాడు శ్రీకృష్ణుడు. మళ్ళీ మళ్ళీ మునీశ్వరునే వేడసాగింది సత్య. కొంతసేపటికి నారదుడు జాలి నటిస్తూ, కాంత, నీ భర్తకు బదులు నువ్వు ఇస్తానన్నది తీసుకువెళ్ళడానికి సమ్మతిస్తున్నాను. అది ఇచ్చి నీ పతిని నువ్వు గ్రహించవచ్చు అన్నాడు. అదే మహాద్భాగ్యంగా అని భావించిన సత్యభామ మహర్షిని ఏం కావాలి అని అడిగింది. ఈ సత్య కోరుకోండి అంది బింకంగా. అమ్మాయి తీర వాగ్దానం చేశాక ఇవ్వకపోతే సంశయించాడు నారద మహర్షి. మీకేం సందేహం అక్కర్లేదు దేవముని, మెట్టినింట కానీ పుట్టినింట కానీ నాకు సంపన్నతకేమీ లోటు లేదు. కోరుకోండి. బంగారమా, ధనమా, వజ్ర వైడూర్యాల, ధాన్యపు రాసల, ఇవి కాక ఇంకే ఏమైనా సరే కోరుకోరాని, కోరదగినవి, కోరలేనివి, మునీంద్రులు కోరినవి నేను ఎరుగుదను కనుక మీ కోరిక తీర్చగలనని, నా పతిని తిరిగి నాకు వశం చేసుకోవాలని కానీ నాకు నమ్మకం అంది సత్య. నీ ఆత్మవిశ్వాసాన్ని ప్రశిస్తున్నాను లాలామణి. సాక్షాత్ శ్రీకృష్ణ భగవానంతుడి వాడిని వదులుకోవడానికి, అందులోనూ దానంగా ఊరికే వచ్చిన మహానుభావుడిని వదులుకోవడానికి ఎవరిష్టపడతారు? ఏదో నాలాంటి వెర్రి బాపుడు తప్ప. ఏమాత్రం కొద్ది బంగారంతో సరిపెట్టేద్దామనుకున్నాను కానీ కాబోలు అంత తేలిగ్గా వదలను. ఈ పరంధాముని ఎత్తుకుని బంగారం కావాలి అంటే ఏమిటో అర్థమైందా? తులాల్లో ఒక పళ్ళెం కృష్ణమూర్తిని కూర్చోండగా వేరొక పళ్ళెంలో బంగారపు రాసి నింపగా అతని బరువుకు సమానమైన బంగారం అన్నమాట అని వివరించాడు దైవముని. ఇంతేనా? ఇదో గొప్ప భారమా? స్యమంతకమణి మా కొసగిన మణుల కొద్దీ బంగారం ధనాగారంలో మూలుగుతుంది. నా పతిభారం నాకు తెలియదా? 80-90 మహా అయితే 100 వీసుల కన్నా బరువు ఉండదు పురుషుడు. అయినా అదేమని ఎవరు ఆక్షేపించనక్కర్లేకుండానే త్రాసులోనే తూచి ఒక్క తులమన్న తేడా లేకుండా చూసి ఇచ్చేస్తాను అంటూ చెంగున అక్కడి నుంచి దూకి అప్పటికప్పుడు అంతఃపురంలోనే త్రాసు ఏర్పాటు చేయించి తన ఇంట ఉన్న బంగారం యావత్తు త్రాసులో వేసింది. ఏది నందుడున్న వైపు పళ్ళెం అడుగున పైకి లేవలేదు. తర్వాత పుట్టింటి నుంచి తెప్పిస్తానని చెలికెత్తెల దగ్గర నుంచి బంగారం కూడా చొరవగా తీసుకుని త్రాసులో వేసింది. ఓహో, త్రాసు కొంచెం కదలనైనా కదలలేదు. చిత్రంగా ఉందే, ఇది నారదమాయ విష్ణుమాయ అంటూ సత్యభామకు ముచ్చెమటలు పట్టసాగాయి. ఏవమ్మాయి సత్య, ఇంతకు అన్నీ బింకాలు పలికినావు, బంగారం నా కొలిక్కి అన్నావు, ఇదేనా నీ గొప్ప అంటూ వేళాకోళానికి దిగాడు నారదముని. మహానుభావ, నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. నా పతిది భారీ దేహం కూడా కాదే, అయినా త్రాసు కదలలేదు. ఋషులే గాని కాంత కాంచనాల మీద మమకారం లేనట్టి తమరు మాయ చేయలేరు. అయినప్పటికీ ఈ తీరు నాకు అర్థం కావడం లేదు. తమరే ఉపాయం సూచించాలి అని మళ్ళీ వేడుకుంది సత్య. బాగుందమ్మా, నీ దగ్గర ఎంతో బంగారం ఉందో నాకేం తెలుసు. పతిని తోచలేనంత సాటి సంపదకేనా మిడిసిపాటు. అయినా అడిగావు గనుక చెబుతున్నాను. నువ్వొక్కసారి మాత్సర్యం మానేసి నీ సవతి అయినప్పటికీ రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళి ఆమెను పిలుచుకునురా, ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు నారదుడు. మా దగ్గర తగినంత బంగారం లేదని ఆమెను పిలవనా అంటూ అహంకరించబోయింది. కానీ ఇప్పుడు అది సమయం కాదని, తమ బంగారం ఎంతన్నది తమకు లోకులకు ఇప్పుడే తేటతెల్లమైపోయింది అనుకుని అహం వీడనాడి సంగతినంతా చెప్పి, అక్క, మన పతి మనకు దక్కాలంటే నువ్వు అక్కడికి రావాలని పిలుచుకొచ్చింది సత్యభామ. రుక్మిణీదేవిని పురజనులు పైనుంచి దేవతలు ఈ ప్రహాసానాన్ని వింతగా చూస్తున్నారు. రుక్మిణి అక్కడేమన్నా ఉద్యానవనంలోంచి ఒక తులసి దళాన్ని త్రుంచి భక్తితో నేనే గాని శ్రీకృష్ణుని పట్ల నిత్యానురక్తి అయి పతివ్రత శిరోమణినే అయితే ఈ తులసి దళంలో శ్రీరమణి తూగుగాక అని భక్తితో నమస్కరించి ఆ తులసి దళాన్ని త్రాసులో వేసింది. మహదాశ్చర్యంగా ఆ బరువులకు సమానంగా తూగాడు శ్రీకృష్ణ పరమాత్మ. నాటి నుంచి సత్యభామ అక్కవలే ప్రవర్తించడానికి, అహంకారాన్ని త్యజించడానికి నిర్ణయించుకున్న మహర్షి నాకున్న స్వాతిశయాన్ని పోగొట్టడానికే తమరి తులాభారం అయినా నడిపించారు కదా అని మదిలోనే ఆ మహర్షికి నివాళులు అర్పించింది. ఇంక నుంచి నడక మార్చుకుంది సత్యభామ. జై శ్రీరామ్.